సర్వం శివం శివం సర్వం. చాలామందికి అపోహమున్నది, కుజదోషం నాగదోషం రెండు ఒక్కటేనాని. అవి వేరే వేరే దోషాలు. కుజదోషం అనగా మన జాతక చక్రంలో లగ్నస్థానంలో కుజుడు ఉన్న 4వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానంలో కుజుడున్న కుజదోషముంది అని చెప్పవచ్చు. అలాగే నాగదోషం అంటే మన జాతక చక్రంలో లగ్నస్థానంలో 8వ స్థానంలో 12వ స్థానంలో రాహుకేతు ఉన్న వాటిని మనము నాగదోషం అని కూడా చెప్పవచ్చు. వీటికి పరిష్కారం ఏమి అంటే, కుజదోషానికి పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం మంగళవారం రోజు. అలాగే 7 మంగళవారాలు కాత్యాయని వ్రతం చేయటం, 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం చాలా ఉత్తమం. నాగదోషానికి పరిష్కారం ఏమంటే, మనకు ఆదివారం గాని మంగళవారం గాని సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన అభిషేకం చేయటం, శ్రీకాళహస్తిలో శుక్రవారం రోజు చేపిస్తే రాహుకేతువు చాలా మంచిది. ఎందుకు శుక్రవారమే రోజు అంటే, మనకు ఆ రోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బంగారు చీరలో ధరించి ఉంటారు, నాగవడ్డానము ధరించి ఉంటారు. వాటిని మనం దర్శనం చేసుకుంటే అమ్మవారిని మనకు 9 గ్రహ దోషాలు వెళ్ళిపోతాయి. కావున ప్రతి ఒక్కరూ కుజదోషమున్నవారు నాగదోషమున్నవారు ఈ నియమాలు పాటించుకోండి. ఎవరైనా మీకు కుజదోషం ఉంది లేదా తెలుసుకోవాలి, లేకపోతే నాగదోషం ఉంది లేదా తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను. వాటికి నాకు మీ డీటెయిల్స్ పంపిస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు దగ్గరలో ఉన్న జ్యోతిష్య ఆలయం వెళ్ళి సంప్రదించి తెలుసుకోవండి. కుజదోషమున్నవారు కుజదోషమున్న స్త్రీని పురుషుణ్ణి వివాహం చేసుకోవాలి. ఇది శాస్త్రం. సర్వం శివం శివం సర్వం.